హలో అండి అందరికీ. రీసెంట్గా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం అనేది చాలా పెద్ద స్థాయిలో ట్రెండింగ్లో ఉంది. అంశం ఏంటి అంటే వైజాగ్ కైలాసగిరి పర్వతం దగ్గర స్కై బ్రిడ్జ్ అనమాట, గ్లాస్ బ్రిడ్జ్. చూసారు కదా, ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడటానికి ఎంత బాగుందో. ఈ బ్రిడ్జ్ అనేది ఇప్పుడు చాలా పెద్ద స్థాయిలో చర్చనాంశం ఉంది. ఎందుకంటే ఇంత బ్యూటిఫుల్గా ఈ బ్రిడ్జ్ కట్టారు కాబట్టి ఎవరు కట్టారు అని చెప్పేసి చాలా పెద్ద స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది. అయితే దీని మీద మనకున్న సమాచారం ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ కట్టడం కోసం వైజాగ్కి సంబంధించిన విఎంఆర్డిఏ అంటే వైజాగ్ నగరపాలక సంస్థ ఉంటుంది కదా, వాళ్ళు అలాగే ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం అంటే అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్రిడ్జ్ కట్టాలి అని చెప్పేసి వైజాగ్ని ఒక మంచి డెస్టినేషన్గా, టూరిస్ట్ ప్రాంతంగా చేయాలి అని చెప్పేసి అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే విహెచ్ఎంసీ సంథింగ్ ఏమంటారు విఎంఆర్డిఏ అని చెప్పేసి వైజాగ్ నగరపాలక సంస్థ ఉంది కదా, వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడమే జరిగిందనమాట. ఆ నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నారు. కాకపోతే పనులు మొదలైనవి మాత్రం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పనులు మొదలైనవి. రీసెంట్గా ఇది పూర్తయింది, మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. అయితే దీని మీద రాజకీయ ఏంటి అంటే చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు రియాలిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పనులు చేస్తే ఇట్లా ఉంటుంది, పనులు అయిన తర్వాత ఎట్లా ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గ్రాఫిక్స్లో చూపెడతారు అనే ఒక చర్చ సోషల్ మీడియాలో చాలా పెద్ద స్థాయిలో నడుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ దీని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గ్లాస్ బ్రిడ్జ్ మాత్రం, ఈ క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది అనమాట. దక్కుతుంది. చాలా బాగుందన్నమాట గ్లాస్ బ్రిడ్జ్ చూడటానికి డ్రోన్ల వ్యూలో. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.